పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెంకటేశ్వర బాదిరా పాఠశాల ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 4 సైడ్స్ టీవీ కథనంతో టీటీడీ అధికారులు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బాదిరా పాఠశాలలో పద్మనాభరాజు ప్రిన్సిపల్ గా ఉన్నారు. ఆయనపై ఓ సిబ్బంది మహిళ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించింది. దీంతో అధికారులు స్పందించి పాఠశాలకు విచ్చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలను టీటీడీ ఈవోకి వెల్లడించారు. ఇబ్బందుల గురించి పరిశీలించడం కోసం రావడం జరిగింది. ఇద్దరు కూడా ఒకవైపు ప్రిన్సిపాల్ గారు, ఒకవైపు స్టాఫ్ గొడవ పడుతూ ఉన్నారు. కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. దీని గురించి ఎంక్వైరీ చేయడం కోసం వచ్చాను. స్టాఫ్ సమస్యలన్నీ విన్నాను. ప్రిన్సిపాల్ గారు కూడా ఏదో చెప్తా ఉన్నారు. ఆయన ఇన్ఛార్జే కాబట్టి అంత ప్రాబ్లం లేదు. మీ సిబ్బంది యొక్క సమస్యలని తప్పకుండా ఈఓ గారితో చర్చించి పరిష్కరిస్తాను. వచ్చింది తప్పకుండా వాళ్ళని అడగండి పెట్టారా లేదా అనేది. ప్రిన్సిపల్ గారు కూడా చెప్తున్న సమస్య ప్రిన్సిపల్ గారు కూడా ఆయన చెప్పేది ఆయన చెప్తారు. నేను ఈవో గారితో డిస్కస్ నేను నా ఓన్ డిసిషన్ తీసుకోవడానికి ఉండదు. ఈవో గారితో డిస్కస్ చేస్తాను. సార్కి చెప్పే వచ్చాను, ఇలా ఇష్యూ అవుతుంది సార్, ఎంక్వైరీ చేసి వస్తాను అని చెప్పి. నేను వెళ్ళగానే ఈవో గారితో డిస్కస్ చేసి వీళ్ళిద్దరి మధ్య సమస్య లేకుండా చేస్తాను. ప్రిన్సిపల్ గారు ఇబ్బంది పెడుతున్నారు, ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు అనేది నేను, ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఆయనే రాసి ఇచ్చారంట. ప్రాబ్లం లేదని, ప్రాబ్లంగా ఉంది అని. దాన్ని చూసి ఏంటి తిట్టుకున్నట్టు ఒప్పుకున్నారు, పిల్లలు కొట్టినట్టు తెలియదు. కానీ ఇక్కడ భీమవరంలో బల్స్మూడ్లో శ్రీ వెంకటేశ్వర బదిర్ల పాఠశాల అంటే మూగ చెవిటి పిల్లలకు సంబంధించిన పాఠశాల 1985 నుంచి కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ రన్ అవుతుంది. గత 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మాకు ఒక సమస్య వచ్చిందండి. గత 7 నెలల క్రితం సెప్టెంబర్ 20, 2024లో పాకలపాటి పద్మనాభరాజు గారు ఇక్కడ ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన గత 27 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే టెక్నీషియన్గా, స్పీచ్ అండ్ హీరింగ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. ఆయన ప్రిన్సిపల్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ పాఠశాలలోను హాస్టల్లోనూ అందరు సిబ్బందిని, అందరూ ఎక్కువగా మేము అందరూ లేడీస్ ఉన్నాం, స్టాఫ్ కూడా అందరినీ కూడా మానసికంగాను మాటలతోనూ, అనుకోవడానికి మాటలతోనూ అన్ని విధాలుగా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదంతా మేము మా దేవస్థానం, మాకు మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ టీటీడీ దేవస్థానం అండి, తిరుపతి నుంచి మేము ఈఓ గారికి, డిఈఓ గారికి, జేఈఓ గారికి అందరికీ మా సమస్యను తెలియపరిస్తే వెంటనే వారు స్పందించి ఆదివారం నాడు 16వ తేదీ డిఈఓ మేడంని మాకు అసలు ఏం జరిగిందో తెలుసుకోమని ఎంక్వైరీ కోసం పంపించారు. ఆ మేడం గారు వచ్చి విన్నారు. అన్నీ మేము మా సమస్యలు అన్నీ పూర్తి వివరంగా చెప్పాము. మేడం గారు అన్నీ విని నిర్ణయం ఈఓ గారు తీసుకోవాలి. నేను ఈ విషయాన్ని అంతటినీ కూడా ఈఓ గారికి చెప్తాను. టీటీడీ ఈఓ గారు ఆలోచించి దీనికి పరిష్కారం ఏంటనేది ఆలోచించి మాకు తప్పకుండా న్యాయం చేస్తామని మాట ఇచ్చి వెళ్ళారు. మేము అందుకోసం వెయిట్ చేస్తున్నామండి. పిఎస్ఆర్ ఛానలు, వేటు న్యూస్, 4 సైడ్స్ ఇవన్నీ కూడా మీడియా ఛానల్స్, మన ప్రింట్ మీడియా వచ్చి వశిష్ఠ టుడే, ఈనాడు, సాక్షి, వీళ్ళందరూ కూడా మాకు ఇప్పటివరకు అప్డేట్ తెలుసుకుంటూ మాకు న్యాయం జరిగే విధంగా ఏం జరిగిందని తెలుసుకుంటూ మాది ప్రచారం చేస్తున్నారండి. కానీ ఇవన్నీ కూడా చాలామంది ఆ రోజు మొత్తం లోకల్ ఛానల్స్ ఏంటి అన్ని ఛానల్స్ వచ్చారు. అంతమంది కూడా ప్రచారం చేయకుండా మరి ఏమేం ప్రలోభాలకు ఎవరు లోనయ్యారో తెలియదు. కానీ కనీసం వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళ లేడీస్ గురించి అసహ్యంగా మాట్లాడితే వాళ్ళు మేము ప్రలోభాలకు లొంగుతారా? వాళ్ళ విషయాలు బయటికి చెప్పకుండా అడగకుండా ఉంటారండి. ఆ మీడియా ఛానల్స్ అందరూ కూడా పేరు మోసిన పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఆ రోజు వచ్చారు, మాతో మాట్లాడడం జరిగింది, వాయిస్ తీసుకోవడం జరిగింది. అయినా సరే ఎవ్వరు కూడా ప్రచారం చేయలేదు. మరి ఏం